అసలు మోడీ గారు ఏం చేస్తున్నారు? 18,000 క్రోర్స్ పెట్టి ఆ టెంపుల్ కట్టడం అవసరమా? అదే డబ్బులతో రోడ్లు వేయొచ్చు, స్కూళ్లు కట్టొచ్చు, హాస్పిటల్స్ కట్టొచ్చు, చాలా వెల్ఫేర్ స్కీమ్స్ కట్టొచ్చు కదా. ఇంత డబ్బుల్ని ఎందుకు టెంపుల్ మీద వేస్ట్ చేస్తున్నారు? ఈ గవర్నమెంట్ డబ్బులు కదా అని చాలా మంది ఈ అయోధ్య కోసం మాట్లాడుతున్నారు. కానీ అసలు ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఫిబ్రవరి 2020లో విహెచ్పి ఒక ట్రస్ట్ ఫామ్ చేసి డొనేషన్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ డొనేషన్స్ ఈ టిల్ డేట్ డిసెంబర్ 2023 కల్లా కలెక్ట్ చేసిన అమౌంట్ ఎంత తెలుసా? 35,000 క్రోర్స్. అందులో 18,000 క్రోర్స్ తో ఆ టెంపుల్ కట్టారు. తెకమా డబ్బులు ఏవైతే ఉన్నాయో జీవితాంతం ఆ టెంపుల్ మెయింటెనెన్స్ తో ఆ డబ్బులతో సరిపోతాయి. బట్ అంత పెద్ద టెంపుల్ కట్టడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటో తెలుసా? ప్రతిరోజు 3 lakh ప్లస్ డివోటీస్ ఆ అయోధ్య రామ మందిరంకి విజిట్ చేసే అవకాశం ఉంది. దాని వల్ల ప్రతి ఇయర్ 10,000 క్రోర్స్ రెవెన్యూ జనరేట్ చేసే అవకాశం కూడా ఉంది. దీని వల్ల టెంపుల్ టూరిజం పెరుగుతుంది. అలాగే అక్కడున్న లోకల్ ఎకానమీ అండ్ ఆ స్టేట్ ఎకానమీ కూడా చాలా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది కంట్రీ జీడిపికి. సో మనం ఏదైనా మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించి దాని గురించి ఫ్యాక్ట్స్ తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటది. ఈ వీడియోని ఎందుకు చేస్తానంటే చాలా మంది ఆ టెంపుల్ కోసం తప్పుగా మాట్లాడతారు కాబట్టి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలనుకొని ఈ రోజు ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి.